బాగా చదువుకుంటే అర్థమైందా? అర్థమైందా? మీకు కూడా సార్ నాకు చాలా అక్కడి నుంచి చెప్పండి. అమ్మా ఈరోజు నరేంద్ర మోదీ గారు తెలుసు కదా మీకు, మన భారత ప్రధాని. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ఉప ముఖ్యమంత్రి గారు ఎవరు? గట్టిగా చెప్పండి, నాకు చాలా గట్టి పవన్ కళ్యాణ్ పేరు గట్టిగా చెప్పండి. మీరు స్లోగా చెప్తారేమా? అయితే మధ్యాహ్న భోజనం అనేది వాజ్పేయి గారి హయాంలో ఆయన పూర్తి స్థాయిలో పిల్లలకి అందరికీ పెట్టాలని ఆలోచన. ఎందుకంటే అందరూ చదువుకోవాలి, అందరూ భోజనానికి ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని చేత మధ్యాహ్న భోజన స్కీమ్ తీసుకొచ్చి అందరికీ కూడా వెసులుబాటు కల్పించారు, సామాన్యులు కూడా చదువుకునే విధంగా. అదేవిధంగా మీరు చదువుకోవడంతో పాటు మీకు ఆరోగ్యకరంగా ఉండాలి. ముందుగా చదువుకోవాలంటే దానికి కావాల్సిన పౌష్టికాహారాలు ఏంటి, పోషణ అభియాన్ అది కూడా మనకి అందరికీ కూడా అందించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ కలిసి ఉంటుంది. ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి లోటు రాకూడదు. ప్రతి ఒక్కరూ శుభ్రంగా తినాలి, శుభ్రంగా చదువుకోవాలి, భారతదేశం గురించి 4 మాటలు నేర్చుకోవాలి. భారతదేశం అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలి, మన దేశానికి మనం ఏం చేస్తున్నాం అంటే మీరు పెద్ద ఎదిగిన తర్వాత మీరు కూడా దేశం గురించి ఆలోచించాలి. ఎందుకంటే మొన్న కార్గిల్ దివస్ అయింది, మీ అందరికీ తెలుసు, జూలై 26వ తారీఖున. మన చుట్టుపక్కల ఉన్న బార్డర్లో ఉన్న సైనికులందరూ కూడా ఎంతో వ్యయ ప్రయాసంతో మంచి కొండల్లో వారందరూ కూడా మన గురించి త్యాగాలు చేసి ఆ రోజు వాజ్పేయి గారి టైంలో యుద్ధం చేసి మన భారతదేశం రక్షించుకోవడం కోసం పాకిస్తాన్ చేతిలో ఇచ్చిన ఆలోచనతో వారి మీద యుద్ధం చేసి 527 మంది కార్గిల్లో అమరవీరులు అయితే వారందరికీ కూడా విజయ దివస్గా మనం అందరూ చేసుకోవడం జరిగింది. అంటే మనం కూడా దేశం కోసం ఆలోచించాలి, ముందు అది కూడా ఆలోచించాలని చెప్తున్నాం. టీచర్స్ కూడా మీకు దేశం కోసం కూడా కొన్ని పాఠాలు చెప్పాలి. ఇవాళ మధ్యాహ్న భోజన పథకం ఏ రకంగా ఉంది, ఎలా ఉంది అనే ఆలోచనతో మేము ఈ రూరల్ అసెంబ్లీ కాదు కాకినాడ జిల్లా మొత్తం అంతా కూడా మధ్యాహ్న భోజన పథకంతో నేనేమో మన బందూరు సెంటర్కి సంబంధించి గురుకుల పాఠశాల కూడా వెళ్ళి. అలాగే ఎక్కడ కూడా ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కాకినాడ రూరల్ పంతో నానేజీ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనకు కూడా మనం మంచి పేరు తేవాలి. రూరల్ ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారు, మనందరికీ కూడా మంచి సదుపాయాలన్నీ అందిస్తున్నారు. ఇంకా మనకి స్కూల్కి డెవలపింగ్ ఏం కావాలి ఇవన్నీ కూడా మీరు టీసీకి చెప్పినట్లయితే, మాస్టర్ గారు చెప్పినట్లయితే వారు కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము అంతో నానేజీ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉన్నాం కాబట్టి ఆయన కూడా పూర్తి సహాయ సహకారం మీకు అందరికీ అందించడానికి సిద్ధంగా ఉన్నామమ్మా. అంచేత మీరు ఎటువంటి లోటుపాట్లు వచ్చినా ఎప్పుడైనా సరే ఏ భోజనమైన ఇబ్బంది కలిగినప్పుడు మీరు మాకు చెప్పండి, ఇబ్బంది లేదు, మేము వారికి చెప్తాం, ఎవరికి చేయండి చెప్తాం. ఎక్కడ కూడా మొహమాట పడద్దు, మీరు శుభ్రంగా తినండి. ఏదైనా లోటు ఉంటే మాకు చెప్పండి. ఎగ్స్ కూడా సైజు కొంచెం చిన్న కింద కనపడుతుంది, కొంచెం పెద్ద కూడా తెప్పించాలని చెప్పేసి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో మీరు ఇది కాదు ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఇది కూడా కొంచెం మీరు దృష్టిలో పెట్టుకుని పిల్లలకి అందరికీ కూడా మనందరూ కూడా అంటే మీ పిల్లలైనా మా పిల్లలైనా ఎవరైనా ఉంటాయి కాబట్టి మన సొంత పిల్లల్లో తీసుకునేటట్టుగా చూసుకోవాలి. మీరు కూడా టీచర్స్ అంటే మనకి గురువు దైవం, మన తల్లిదండ్రులతో కంటే ఎక్కువ కూడా మీరు కూడా వారిని గౌరవించాలి. వారు కూడా మీ పట్ల సౌకర్యభావంతో ఉండి మీకు కావాల్సిన ఏర్పడడానికి చేసే విధంగా వారికి కృషి చేయాలని చెప్పేసి మీ స్కూల్కి మంచి పేరు రావాలని చెప్పేసి, అదేవిధంగా మీ అందరికీ కూడా ఎంపీటీసీ గారు తెలుసు కదా ఆయన జనసేన, అలాగే ఇక్కడ మండల అధ్యక్షుడు గారు ఈవిడ మన ఇక్కడే ఉంటారు కొడుకుడే పద్మావతి గారు, అదేవిధంగా రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు మన రెడ్డి రామేశ్వర గారు కడప మండలంలో ఉంటారు. అందరూ కూడా కలిసి నాగశెట్టి గారు, మన పడాల రఘు గారు మీ అందరికీ తెలుసు,
సమరశోధ ఫౌండేషన్లో నాయకులుగా ఉంటారు. ఎక్కడైనా చిన్న సమస్య వస్తే మాత్రం ఆయన పేపర్కి ఇమీడియట్గా స్పందించి ఇక్కడ ఏ విషయం ఉన్నా కూడా వారు కూడా తెలియజేస్తారు. తప్పకుండా మీరు అందరూ కూడా వారి సహాయ సహకారాలు, వారితో పాటుగా మా సహాయ సహకారాలు తీసుకుని ఇంకా మీరు స్కూల్ అభివృద్ధి చేస్తారని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశాన్ని మాకు కల్పించి ఇక్కడ వీళ్ళందరికీ కూడా మంచి భోజనం మీరు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతిరోజు ఇదే విధంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటూ జై హింద్, జై భారత్.